హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇది వచ్చేసి నా మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండితో గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను. సో నాకు ఇడ్లీ పిండితో పునుగులు అంటే చాలా ఇష్టం. కాకపోతే ఈరోజైతే ఇంకా ఆయిల్ ఫుడ్ ఎందుకులే అనేసి ఈరోజైతే గుంత పొంగనాలు అయితే ట్రై చేస్తున్నాను అనమాట. గుంత పొంగనాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇడ్లీ పిండితో అయితే ఇంకా చాలా బాగుంటాయి. దోశ పిండితో కూడా వేసుకోవచ్చు, కానీ ఇడ్లీ పిండితో వేస్తే ఇంకా బాగుంటాయి అనమాట. సో మీలో ఎంతమంది ఈ విధంగా ట్రై చేస్తారో కామెంట్ చేయండి. సో ఇంకా నేనైతే ఇక్కడ వేయడం అయితే స్టార్ట్ చేశాను. సో దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా సింపుల్గా వేసుకోవచ్చు అండి. జస్ట్ ఇడ్లీ పిండిలో సాల్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, ఇంకా మన దగ్గర క్యారెట్ అలాంటివి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ కూడా యాడ్ చేసుకొని సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంచిగా దీంట్లో వేసుకున్న తర్వాత ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే తొందరగా కుక్ అయిపోతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టేస్తే లోపల వరకు కుక్ అవ్వవు, కొంచెం మాడిపోతూ ఉంటాయి. కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే ఈజీగా వచ్చేస్తాయి. నేను చాలా తక్కువగా ఆయిల్ అనేది వేసాను. సో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి, మీరు ఈజీగా ఫ్లిప్ అయిపోతాయండి. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. సో నాకైతే టొమాటో చట్నీ వాటి కంటే కూడా పల్లీ చట్నీ అంటేనే చాలా ఇష్టం అండి. సో పల్లీ చట్నీ కాంబినేషన్లో సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇంతే అండి వీడియో. చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇడ్లీ పిండితో. మీరు ఇడ్లీ పిండితో ఏమేమి ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి. సో టేస్ట్ కూడా చాలా అంటే అది అదిరిపోద్దండి. సో చూడండి, పల్లీ చట్నీతో టేస్ట్ చాలా బాగుంది. చాలా వేడిగా ఉన్నాయన్నమాట. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. సో ఒక్కసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.